ఏందో పిల్ల పొద్దుగల పొద్దుగల వచ్చిన పని తీరిందా? మా తీరింది కానీ ఇంకా పోసి ఉల్లిగడ్డలతో లేచిపోయి మళ్ళీ ఉల్లకొచ్చింది కదా, దానికి కొద్దిగా మానవలేదు. ఇంతకు ముందు పోయింది అదేనా? అదే మా చూసినా గాని అది ఓలింటికి వచ్చినట్టు. అక్క అక్క ఇంకా పోసి మళ్ళీ వచ్చింది కదా మొగం దగ్గరికి. ఏంది మొగం దగ్గరికి వచ్చిందా? మరి ఇన్నొద్దులు ఉల్లిగడ్డలతో వాయే, మరి మొగడు ఇప్పుడు ఇంట్లోకి రానిస్తాడో ఏమో మరే. పారి పోయి చూద్దాం. దానికి మానం ఉందా? మళ్ళీ మొగం దగ్గరికి వచ్చిందట. మానం ఉంటే గిట్లా చేసిన ఏందిలా బాగా సంబరం కొద్ది పోతుండ్రు? ఎటు పోతుండ్రు? పోసి లేదా ఉల్లిగడ్డలతో వేయింది, అది ఇప్పుడు మళ్ళీ వచ్చిందట. దాన్ని ఇంట్లోకి మొగరు రానిస్తాడా రానియడా అని చూస్తానికి పోతాను. ఏంది మానందక్కమ్మంట మళ్ళీ వచ్చిందా? నేను కూడా అత్త మొగడు ఇంట్లోకి రానిస్తాడో లేదో చూస్తాం పాని. మరి ఈ మానందక్కమ్ముండ ఇన్ని రోజులు ఉల్లిగడ్డలతో వాయ్, ఈడేమో మళ్ళీ లగ్గం చేసుకునే, మరి అదైతే ఇదేటి పోవాలి? ఏమో చూద్దాం. ఎవరివే నువ్వు? ఏమో నా ఇంట్లో మనిషి లెక్క నా ఇంట్లో కత్తున్నావు. నువ్వెవతివే? నా ఇంట్లో ఉండి నా ఇల్లు అంటున్నావు. అవునే, నా మొగని వేసుకున్నావా? నా ఇల్లు అంటున్నావు. నువ్వు నా మొగని చేసుకున్నావా? నా ఇంట్లో ఉన్నావు. నడు ఇంట్లోకెళ్ళి. ఎవత ఏమన్నా సవితి? ఏందో జట్టముండ కొడుక, నేను కార్నెలు లేకపోతే మళ్ళీ దాన్ని చేసుకున్నావా? అవునే, నువ్వు కొన్ని ఎత్తుకొని పోయినా కానీ మళ్ళా లగ్గం చేసుకోవాలా? నువ్వు ఐసాను అవుతావా? నేను లేకపోతే ఇంకో పెళ్ళాన్ని చేసుకుంటానికి. అవునే, నువ్వు ఐదాన్ని వాయితున్నావా మిండలు పట్టుకొని తిరుగుతానికి? అవునే, మానవలేందానా ఎవరిన పట్టుకొని పోయిందని మళ్ళీ ఎందుకు వచ్చినవే? అవునే, నీకు మానం బాగానే ఉందానే, నా మొగని ఎట్లా చేసుకున్నావే? నీ లెక్క బడదగించి నేను ఎవరితో పోలేదే. ఈ ఆడకట్టలందరి నడుమ లగ్గం చేసుకొని వచ్చినది. ఈ ఆడకట్టిన సంవత్సరం తెలియదాయే, నేను ఉన్నాక నిన్ను మళ్ళీ ఎట్లా లగ్గం చేసిర్రే? ఏందే ఆడకట్టోళ్ళందరి సౌతులు అంటాను? అవునే, నువ్వు ఉల్లిగడ్డలతో పోతే నీ మొగడికి అన్ని పెట్టో లేక ఉపాసం ఉంటే చూడలేక లగ్గం చేసినావు. ఏమైనా ఆకలైనప్పుడల్లా నా ఇంటికే వచ్చిండు. నేనైతే ఎన్నొద్దులని పెడతా, మొగోడు అన్నాక పెండ్లో ఉండాలని లగ్గం చేసినాను. మీరందరూ కూడా లగ్గం చేసినట్టు కాదు. ఇప్పుడు నా మొగడు నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి. ఇది నిలబట్టుర్రి. నీకు ఇప్పుడు బిడ్డానికి వచ్చిందా? నీకు మొగడానికి వచ్చిందా? నీకు ముసల్తానానికి అబ్బో నువ్వు మిండలతోటి పోతుంది కానీ అబ్బో బాబు కర్రగున్నాడా అని అవ్వ నువ్వు ఎర్రగున్నంతోటి పోయినవాయే అబ్బో బాబు ముసలోడైండని అవ్వ నువ్వు వయసుతోటి పోయినవాయే అబ్బో బాబు గడ్డం తెల్లబడ్డదా అని అవ్వో నువ్వు నల్లగడ్డ పొంతోటి పోయినవాయే అబ్బో బాబుకే సోకులు లేవని అబ్బో నువ్వు సోకులున్నంతోటి పోయినవాయే అబ్బో నన్ను విడిచిపెట్టి ఎట్లా పోతే పెళ్ళము నా పెళ్ళవా నా పెళ్ళవా నీకు చీరలంటే చీరలు తెచ్చిన పెళ్ళము నా పెళ్ళవా నా పెళ్ళవా నీకు రైకెలంటే రైకెలు తెచ్చిందే పెళ్ళము
నా పెండమా నా పెండమా నీకు మాలంటే మాలు చేపించిన పెండము నా పెండమా నా పెండమా నీకు మాటానంటే మాటను తెచ్చిన పెండము నా పెండమా నా పెండమా నీకు చికెన్ అంటే చికెన్ తెచ్చిందే పెండము నా పెండమా నా పెండమా నీకు తలకాయ అంటే తలకాయ తెచ్చిన పెండము నా పెండమా నా పెండమా నీకు కళ్ళు చీజ అంటే కళ్ళు చీజ తెచ్చిందే పెండము నా పెండమా నా బాబు నా బాబు మన రాతలు మంచిగా లేవే బాబు నా బాబు నా బాబు మన బతుకు పాడుగాను బాబు నా అయ్యా నా బాబు మన నల్ల మొగ్గలయగానే బాబు నా బాబు నా బాబు ఇదే మొగం పెట్టుకొని మళ్ళీ వచ్చిందే బాబు నా బాబు నా బాబు మీరు కన్న బిడ్డను బాబు మీ ఎత్తైనాక బాబు నా బాబు నా బాబు ఇప్పుడు నన్ను ఎవడు వేసుకుంటాడే బాబు నా బాబు నా బిడ్డ నా బిడ్డ ఉల్లిగడ్డలను ముద్దుకున్నాడని పోయిందే బిడ్డ అని మెడలున్న గోడు చూసిపోయిందే బిడ్డ అని చేతుకున్న గడియారం చూసిపోయిందే బిడ్డ అని ఏళ్ళకున్న ఉంగరాలు చూసిపోయిందే బిడ్డ అని సోకులు చూసిపోయిందే బిడ్డ నా బిడ్డ నా గోరు చీరలు అంత గోల్సారి చీరలు కొనిస్తాడని వేయిందే నా బిడ్డ నా బిడ్డ నాకు పెయించిన సొమ్ములు చేయిస్తాడని వేయిందే నా బిడ్డ నా బిడ్డ నా అందానికి చీగల మందార పువ్వు పెడతాడని వేయిందే నా బిడ్డ నా బిడ్డ నన్ను బొమ్మాయి తీసుకుపోయిందే నా బిడ్డ నా బిడ్డ నన్ను బోల్లో ఇప్పించిండే నా బిడ్డ నా బిడ్డ నన్ను బాత్రూమ్ కడిగిపించిండే నా బిడ్డ నా బిడ్డ నన్ను పని మనిషిని చేసిండే నా బిడ్డ నా బిడ్డ నేను సంపాదించిన కొద్దీ నా బిడ్డ నా బిడ్డ తాగొచ్చిండే నా బిడ్డ నా బిడ్డ నన్ను తన్నుడు మొదలు పెట్టిండే నా బిడ్డ నా బిడ్డ ఇక నేనేం చేయాలే నా బిడ్డ నా బిడ్డ పాలిచ్చే మరి నిడిచిపెట్టి నా బిడ్డ నా బిడ్డ నేను తన్నే దున్నపోతే మరి పోయిందే నా బిడ్డ నా బిడ్డ నా రాత పాడుగాను నా బిడ్డ నా బిడ్డ నేనేం చేయాలే నా బిడ్డ. అవునేవా పోసి చేసుకున్న మొగని నిడిచిపెట్టి ఉంచుకున్నంతో పోతే ఇప్పుడు మంచిగున్నాదే. ఏం చేయాలి నా బుద్ధి గడ్డి తినివేనా ఇప్పుడు నా ఎవరు నాకు కావాలి. నీ మొగడు ఎట్లయితాడే నువ్వు అవన్నీ పట్టుకొని పోయినాక ఆయన దాన్ని లగ్గం చేసుకునే ఇప్పుడు అదేటి పోవాలే. అవును కొడుక నేను అత్తనే నీ ఒక 6 నెలలు చూడరాలేదా 3 నెలలు చూడరాలేదా అయిస్తాను ఆగలేదా జల్లె లగ్గం చేసుకున్నావు. అవునే మానందక్కముండ నువ్వు పట్టుకొని పోయి నన్ను అంటున్నావా నడు ఇంట్లోకి వెళ్ళి నా మానం పోయింది నా ఇజ్జతి పోయింది ఇంకా నేను ఇంట్లోకి తోలుకుంటున్నా నాడు నా పోరి కోసం నన్ను ఇంట్లోకి రాని. నీకు ఇయ్యల బిడ్డానికి వచ్చిందా నీకు ఇయ్యల మొగడానికి వచ్చిందా ఊళ్ళే మీ అవ్వ ఉల్లిగడ్డలకు తోటి పోయిందట అని అందరంటే ముఖం చూపెట్టలేక కొంగటం పెట్టుకుని తిరిగిన బాబులు ఊరోళ్ళందరినీ పెళ్ళం లేచిపోయిందట అంటే ఇజ్జత్కి ఇంట్లోకి వెళ్ళలేడు. ఓళ్ళు ఇజ్జత్ ఇస్తాను మళ్ళీ వచ్చినావు సపరేట్ ఇడికెళ్ళి వీకు నడువు ఇక్కడ నుంచి. చూసి రాయ్యా చూసి రామలారా చేసుకున్న మగడేమో అత్త అంటాడు కడుపున పెట్టిన బిడ్డేమో బొమ్మంటుంది. మీరే ఎప్పుడు న్యాయం. అవునే చేసుకున్న మోడు ఉండగా నువ్వు ఇంకోతో మోడు మీది న్యాయమేనా చెప్పు. నాది నల్ల మూకలు చేసి ఇంకొకతో వేయనవు నా ఇంట్లోకి రాక ఏమన్నా పోయి సాగుపో. గట్లకు నీ బాధ్యని దండం పెడుతుంది కాలు మొక్కుతా. నా బుద్ధి కట్టిది ఇంకోతోటి వేయినా మళ్ళీ సరి తప్పు నన్ను ఇంట్లోకి రానికి. అవునే మీ నన్ను పట్టుకొని పోయినప్పుడు పోయలేదా ఇప్పుడు కాళ్ళ మీద వాడి బాగా ఎడతాను నాడు ఇక్కడికి వెళ్ళి
ఆడకట్టలు అందరికి దండం పెట్టి అడుగుతున్నా, నా మగనికి నా బిడ్డకు మీరన్నా నచ్చ చెప్పుర్రి. మళ్ళా మొగడంటే నువ్వు బిడ్డ అంటున్నావా? మా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు నువ్వు. అవ్వరాలా అక్కరాలా మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా, మీరన్నా చెప్పుర్రి నా ఇంతకు రమ్మని. మరి దండ పెట్టినవి రాదు, కాలు మొక్కినవి రాదు. అలా నేను ఇంట్లోకి రానేమంటాను కదా, ఏం చేస్తావు? నా మగడు నన్ను ఇంతకు రాణిస్తలేడని నేను పోలీస్ స్టేషన్ కన్నా పోతా. నా మగనికి ఇంకో లగ్గం చేసిరని మీ అందరి మీద కేసు పెడతా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి దండాలి సార్ బాంచరు. ఏమైందమ్మా? సార్ నా శ్రీరాములపల్లె మా ఆడపట్టోళ్ళు అందరూ నా మగనికి ఇంకో లగ్గం చేసి నన్ను ఇంట్లోకి వెళ్ళి కొట్టిరు, నన్ను రానిస్తలేరు. కానిస్టేబుల్ సార్ అలా సర్పంచ్ ఫోన్ చేయి, అలా ఆడకట్టలు అందరినీ స్టేషన్కి రమ్మని చెప్పు. ఓకే సార్. హలో సర్పంచ్ సాబ్, నేను గొల్లపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా. మీ ఊరు పోసవ అనేటమే పోలీస్ స్టేషన్కి వచ్చింది. వాళ్ళ ఆడకట్టోళ్ళు వాళ్ళ ఆయనకు ఇంకొక పెళ్లి చేసిరట, వాళ్ళందరి మీద కేసు పెట్టింది, ఆమెను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిరట. జర పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పు వాళ్ళందరినీ. శ్రావంతక్క, ఓ శ్రావంతక్క, ఏందిరా? ఆ పోసి నిజంగానే మన అందరి మీద కేసు పెట్టిందట, స్టేషన్ నుంచి పిలిపచ్చింది రమ్మని. అవునా? మరి పోదాంపా. ఓ అత్త, ఆ పోషి నిజంగానే మన ఆడకట్టోళ్ళందరి మీద కేసు పెట్టిందట, స్టేషన్ నుంచి పిలిపచ్చింది. జల్ది పోదాం రా. అవు సర్పంచ్ సార్ కూడా నాతో చెప్పింది, పోదాం పారి. అవునేమో మళ్ళీ ఏం చెప్తున్నావే? ఏందేమో అతృతకు దొరికొస్తాను. ఆ పోషి మన మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందట, పోలీసు వాళ్ళు రమ్మని పిలిచిరు. సర్పంచ్ సార్ నాకు కూడా చెప్పిండే, పోదాం పారి. ఓ అమ్మాయమ్మ, పోలీస్ స్టేషన్లో మన మీద కేసు పెట్టిందట, మేము పోతాను, నువ్వురా. అత్తున్న పాండ్రి. ఏమైంది పోసావా చెప్పు. ఇగో సార్, ఈయన నా మొగడు, ఈయన నా బిడ్డ, అది నా సమితి. మా ఆడకట్టోళ్ళు అందరు కలిసి నా మొగనికి దీన్ని చేసిర్రు, నన్ను ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిర్రు, నాకు అన్యాయం చేసిర్రు. నాకు ఎట్లని చేసి న్యాయం చేయరు బాంచలు. అవునే, ఏం పేరు నీ పేరు? మరి ఈ వయసులో నీకు ఇంకో పిల్లం కావన్నా, ఏమైనా ఇడిచిపెట్టి ఇంకో ఆమెను ఎట్లా చేసుకున్నావు? ఏమైంది భూమయ్య సప్పుడు చేస్తలేవు? నువ్వు మళ్ళీ చేసుకున్నావే ఎవరు ఇలా? నేనే సార్. ఆయనకు పెళ్ళ ఉండంగా నువ్వు మళ్ళీ ఎట్లా చేసుకున్నావు? సారు దానికి ఏమైనా సిగ్గు ఉన్నదా, మానం ఉన్నదా? లగ్గంకి ఎదిగిన బిడ్డ ఉండంగా మొగని నిడిసి బిడ్డ నిడిసి ఇంకొక మిండని పట్టుకొని లేచిపోయింది సారు. అవునమ్మా, నిజమేనా? నేను సౌకోసిని లవ్ సక్కని పోసినని ముచ్చట చెప్తుంది, ఇప్పుడు ఏమంటావు? సార్ నేను చేసింది తప్పే, కానీ నాకు నా మొగడు కావాలి. అవునే, అప్పుడు కావరం వచ్చి బిడ్డతోటి పోయాను, ఇప్పుడు వచ్చి మూడు కావాలంటే ఏడికెళ్ళొస్తాడు మొగడు. సారు అది ఇంకొంతో వేయింది, నా ఇజ్జత్ వేయింది, నా మానం వేయింది, దాన్ని మళ్ళీ ఇంటకెళ్ళ రానియాలి. సారు నాది తప్పైంది, ఇంకోసారి ఇసొంటి తప్పు చేయగా నన్ను ఇంట్లో దొరకవమ్మని చెప్పు. నీ బిడ్డేది? అవునమ్మా, నువ్వేమంటావు మరి? మా బాపుది ఇజ్జతి బాయ్, నాది మానం బాయ్, ఎట్లా రమ్మనమంటారు సార్ ఇంట్లకు? అవు పోసావా, నీ బిడ్డ కూడా ఇంట్లోకి రానియమంటుంది. లేచిపోయేటప్పుడు నీకు సోయి లేదా? ఏమనుకోని పోయినావు? సార్ ఆ ఉల్లిగడ్డలోని మెడల గొలుసులు చూసి, అని చేతుకున్న గడియారం చూసి, ఆ నేలకున్న ఉంగురాలు చూసి నాకు కూడా పెయినిండా సొమ్ములు చేయిస్తాడని ఆశపడిపోయినా. ఆయనతో నన్ను బొంబాయి తోలుకపోయిండు, బోల్ తోపించిండు, బాత్రూమ్లు కడిగిపించిండు, పని చేపించిండు, పైసలన్నీ తీసుకొని తాగొచ్చి తన్నుడు పెట్టిండు. ఇక మేము చేసింది అట్లా తప్పే ఉన్నది సారు. ఈ జట్టముండా మిండను పట్టుకొని పోతే భూమయ్యకు పాపం అండక తిన గోసయి ఉపాసం ఉంటే చూడలేక ఒకదాని చూసి లగ్గం చేసినావు. మేము చేసిందంటే తప్పే ఉన్నది సారు. ఆకలైనప్పుడల్లా నా దగ్గరికి వచ్చేయండి. ఒక్కనాడు పెడతా, 2 వద్దులు పెడతా, 8 వద్దులు అని పెడతా సార్. ఎల్లకాలం పెడతానా?
ఏదో ఆయన పిల్ల ఆయనకుంటే ఇంత అండి పెడుతుందని ఆమె చేసినాం తప్పనా ఏమాది? ఇక మేము చేసింది తప్పే ఉంది సారు. ఆడకట్టోళ్ళు అందరి మీద కేసు పెట్టింది. ఇక ఇప్పుడన్నా బుద్ధి వచ్చిందా పోసావా? తప్పుడు చేతలు ఏంది పోసావా? ఇంకా నేను కమ్మడి పని చేసినా అని చెప్పి ఆడకట్ట వాళ్ళ మీద అందరి మీద కేసు పెట్టినావా? ఇక ఇప్పటికైనా కొద్దిగా బుద్ధి తెచ్చుకో. బుద్ధి వచ్చింది సారు. చూసి రవ్వలాల అయ్యలాలా చేసుకున్న నిడిచిపెట్టి ఉంచుకున్న తోటి పోతే నా గతి ఏమైందో జర భద్రం. ఇక నా గతి ఏమైందో ఏం కథనో మళ్ళొచ్చే భాగంలో చూద్దాం.